ఫ్రెండ్స్, ఈరోజు బోటి కూర చూడండి. బోటి బాగుందండి. ఇది బోటి కూరేనండి. ఇదిగో బోటి, ఇదిగో బోటికి సంబంధించిన ఇంకో పేగులు, ఇదిగోండి బోటి కూర అండి. ఇదంతా పైన నల్లగా ఉండిద్ది కదా, అదంతా తీసేసానండి. వేడి నీళ్ళు కాగబెట్టి ఇలా తీసేసాను. బాగుంటుంది బోటి కూర, చూడండి. మీరు కూడా వండుకోండి. ఇప్పుడు నూనెలో బాగా ఉడకబెట్టి ఇదిగో నూనెలో వేపానండి. పోపు చేశాను. ఆయిల్ కొంచెం బాండి పొయ్యి మీద పెట్టాను. పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను, జీలకర్ర వేసాను. జీలకర్ర వేసినాక బోటి వేసాను. బోటి వేసి కొంచెం లైట్గా వేసాను. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. అదిగో పసుపు వేసానండి. తర్వాత సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు సరిపడా వేస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చాలా బాగుంటుంది. పసుపు వేసానండి. పసుపు ఇంకొకరు పట్టిద్ది. అబ్బో, ఎక్కువ పడిపోయినట్టు అనిపిస్తుంది. బాగానే ఉంటుంది పసుపు, యాంటీబయాటిక్ కదా, ఏం కాదు. కొంచెం ఎక్కువైనా ఏం కాదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. కేజీ బోటి అండి ఇది, కేజీ బోటి. తర్వాత ఇప్పుడు ఈ దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే నూనెలో కొంచెం ఏగితే వాటర్ పైకి ముందే బాగుంటుందని నూనెలో వేస్తున్నాను. తాలింపులు వేయలేదు, ఇలా వేస్తానండి. దీంట్లో బాగుంటుందండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో చెక్క, లవంగా, యాలక్కాయలు వేసి మిక్సీ పెట్టాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండేది. మీరు కూడా ఇలా వండుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వేసిన తర్వాత ఇప్పుడు చూడు, ఇది వేసి కొంచెం అట్లా కొద్దిగా ఇదంతా పచ్చివాసన పోవాలి. ఓకేనా? చూడండి, పచ్చివాసన పోయినాక వండుతాను ఫ్రెండ్స్. పచ్చివాసన పోయినాక వండుదాము. వండిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉండిద్ది. ఇదిగో టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఒక టమాటానే, ఎందుకంటే కొంచెం ఇదిగా అనిపించింది, గ్రేవీగా బాగా రుచిగా ఉండిద్దండి. అంటే టమాటాని కొంచెం మనకి అన్నంలో కలుపుకోవడానికి కొంచెం గ్రేవీలాగా వచ్చిద్దని పెట్టుకుంటారు. అట్లా టమాటా వల్ల అయితే మనకి ఎలాంటి ఇబ్బంది అనిపించదులే. చూడండి, ఓకేనా? నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకొని వండుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇవన్నీ అల్లం పేస్ట్, టమాటాలు కొంచెం మగ్గిన దాకా ఉంచుదాం ఫ్రెండ్స్. మగ్గినాక అప్పుడు దీంట్లో బోటి అండి. ఇదిగో బోటి అది చూడండి, బోటి కూర అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి.